ఇరిగింట్లో అక్క పొరిగింట్లో చెల్లి ఉంటే వాళ్ళ పిల్లలమైన మనం డెలివరీ గర్ల్స్ లా మారాల్సిందే. హైదరాబాద్ లో మా తమ్ముడాల ఇంటి పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూరల నుంచి స్నాక్స్ వరకు షేరింగ్ అవుతూనే ఉండేవి. ఈ పంపకాలకు నన్నే కాదు నా పిల్లల్ని కూడా వాడేశారు భయ్య ఈ అక్క చెల్లెళ్ళు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇదిగో అక్కడ కనిపిస్తుంది మా తమ్ముడల్లో అయితే ఇది మా పెద్దమ్మ వాళ్ళది. ఇక్కడేదో మా చిట్టు చెల్లి కష్టపడిపోతుంది అనుకుంటే మీరు మిల్క్ షేక్ లో కాలేసినట్టే. ఇక్కడ ఉన్న వెరైటీలు నచ్చవంట, దానికోసం ఈ దుంపలు వేపుకుంటుంది. చాలా మంది ఉంటారు వాళ్ళకి ఎంత పంచపక్ష పరిమాణాలు పెట్టినా వాళ్ళ దుంపల దగ్గరికే వెళ్తారు. మా చెల్లిలాగా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ అనమాట. పనసకాయతో ఏదో చేసింది. ఇంకా మా చెల్లి ఇక్కడ దుంపలతో కుస్తీ పడుతుంది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకో మా ఇంట్లో వాళ్ళందరూ వీడియోస్ లో కనిపించడానికి తెగపోతుంటారు. ఇక్కడ మా పెద్దమ్మ చేసిన వెరైటీస్ రైస్, పన్నీర్ కర్రీ, ఇంకా పనసకాయ పకోడీ, రసము, పెరుగు ఎక్సెట్రా ఎక్సెట్రా. మా ఊరు సైడ్ అలవాటు అనమాట. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళ ఇంటికి భోజనాలు పిలవడం. మా పెద్దమ్మ మమ్మల్ని కూడా చుట్టాలా ట్రీట్ చేసి మమ్మల్ని భోజనానికి పిలిచింది. మేమందరం కలిసి అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకుంటూ లంచ్ ఎంజాయ్ చేసాం. మా పెద్దమ్మ వంటలు అయితే ఎరగదీసేస్తుంది. ఓకే అయిపోయింది. మీరు కనుక ఒక లైక్ ఇస్తే ప్రశాంతంగా పడుకుంటాను. గుడ్ నైట్.